మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సార్. మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముళ్ళపాడు పంచాయతీ బుజ్జిపల్లి తాండా. నా పేరు బి హంజానాయకు. మేము మా నాన్నకి 5 మంది అన్నదమ్ములము, 2 అక్కోళ్ళు. మా 2 అక్కలలో మేము 5 మంది మగవాళ్ళము. 5 మంది మగవాళ్ళలో బుక్కే కృష్ణనాయక్ మా 3 అన్నయ్య టీచర్గా జాబ్ చేస్తూ కొమరోలు మండలం గుంతపల్లిలో చేస్తూ ఉన్నాడు. రోజు బుజ్జిపల్లి తాండా నుంచి వెళ్ళి వస్తున్నాడు. సరే మా పొలంలో చిన్న ఇన్సిడెంట్ జరిగి ఆయన చనిపోవడం జరిగినది. ఆయనకు అప్పుడుకి 2 పిల్లలు. పెద్ద అబ్బాయి యశ్వంత్ నాయక్ 2 సంవత్సరాలు, చిన్న అబ్బాయి విష్ణు నాయక్ 6 నెలలప్పటికి. అప్పుడు ఆయన చనిపోవడం జరిగింది. మాది ఉమ్మడి ఫ్యామిలీ. మా అన్న చనిపోవడంతో మా అన్న కూడా మ్యారేజ్ చేసింది మా పెద్దక్క కూతురికే, మా మేనకోడలు మాకు. మేము మా నాన్నప్పటి నుంచి మా అన్నలు అంతా మాది ఉమ్మడి కుటుంబము. అన్న చనిపోవడంతో వీళ్ళను వదిలేయకుండా ఈ అమ్మాయికి కూడా మా అన్న ఉద్యోగం కారుణ్య నియామకంగా ఆఫీస్ సబార్డినేటర్గా స్కూల్లో కొమరోలు ఎంబీపీ స్కూల్లో అటెండర్ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ గిద్దలూరు గర్ల్స్ హై స్కూల్లో అమ్మాయి ఆఫీస్ సబార్డినేటర్గా ఉద్యోగం చేస్తుంది. మా పెద్ద బాబు అయిన బుక్కే యశ్వంత్ నాయక్ 1 నుంచి 7 వరకు గిద్దలూరు చదివించాము. 8 నుంచి 10 వరకు ఖమ్మం వాసవి స్కూల్ చదివించాము. 10th క్లాస్లో కూడా 600కు గాను 576 మార్కులు వచ్చాయి. అది అయిపోయిన తర్వాత అక్కడ సార్ వాళ్ళ గైడెన్స్ తీసుకొని విజయవాడలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చేర్పించాము. మా అబ్బాయి కూడా అక్కడ కష్టపడి చదివి ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకు గాను 467 మార్కులు వచ్చింది. స్టేట్ ర్యాంక్ రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. మా అన్న చనిపోయినా కూడా వీళ్ళను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు, మా అమ్మగారు వీళ్ళను ఎంతో ఆప్యాయంగా చూసుకొని తండ్రి లేని లోటు మా పిల్లలకు ఇబ్బంది లేకుండా ఈరోజు చూడాలని చెప్పి మా నాన్న చాలా బాగా చూసుకునేవాళ్ళు. మా నాన్న మా అమ్మోళ్ళు వాళ్ళని ఆ విధంగా మేము బాగా చదివించి మా సొంత కొడుకుల కంటే ఎక్కువ చూసుకొని వాళ్ళ తండ్రి లేని పిల్లలు అని చెప్పి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళని బాగా చదివించి ఈరోజు వాడు స్టేట్ ర్యాంక్ కొట్టడం వల్ల వాళ్ళ నాన్న లేని లోటు వీడు తీర్చినాడనే ఆనందంగా ఉంది. ఒక విధంగా బాధగా కూడా ఉంది. అన్నయ్య లేని లోటు అనేది అసలు అనుకుంటేనే మాకు చాలా బాధగా ఉంది. వీడు ఇంకా చదివి ఇంకా మంచి ర్యాంక్ సాధించి ఉన్నతమైన స్థానానికి 2 అబ్బాయిలను తీసుకెళ్లాలని మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళని ఏ కాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తండ్రి లేడు అనే వాళ్ళకి ఆ ఆలోచన కూడా రాకుండా 2కి బాగా చదివిస్తున్నాము. చిన్న అబ్బాయి కూడా 10th క్లాస్ మొన్న ఎగ్జామ్ రాశాడు ఏప్రిల్ నెలలో. వాడికి కూడా శ్రీ చైతన్య కాలేజీలోనే ఫస్ట్ ఇయర్కి ఇప్పుడు జాయిన్ చేసి ఉన్నాము. రిజల్ట్ రాకున్నా కూడా అంటే 2 ఒకసారి ఉంటే బాగా చదువుకుంటారు, తండ్రి లేని కొడుకులు కాబట్టి ఒకళ్ళొకరు మళ్ళీ బెంగా ఉంటుందని చెప్పి వాడిని అక్కడ చేర్పించడం జరిగింది. కాబట్టి మా అబ్బాయి బాగా చదివి మా పేరును అంటే మా నాన్న మా అమ్మ పేర్లను కూడా నిలబెడుతూ వాళ్ళ నాన్న కూడా లేని లోటును వాళ్ళ నాన్నకు వాడు మంచి వాళ్ళ అన్నుడి కొడుకు అనేది మంచి ఒక ఎదుగుదల ఎదిగి 10 మందిని వాడు సేవ చేసి వాళ్ళ అన్నుడి కొడుకని నిరూపించుకోవాలని మా అబ్బాయి ఇంకా ఉన్నతమైన చదువులు వాడికి చదివిస్తామని కూడా తెలియజేస్తూ మేము 5 మందిలో పెద్దన్నయ్య ఒకడు, మేము 4 ఉన్నప్పుడే వాడు వేరుపోయినాడు. ఇప్పుడు మేము 4 వాళ్ళు లేకున్నా కూడా మా 2 అన్నయ్య, 3 అతను చనిపోయిన అతను, 4 నేను, 5 మా తమ్ముడు, మేము 4 కలిసే ఉన్నాము. ఇప్పుడు కూడా మా దగ్గరే ఉన్నారు. మేమంతా వాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వానికి బాగా చదివించి వాడికి మంచి ప్రయోజకుడు అయ్యి 10 మందికి వాళ్ళ నాన్న పేరు నిలబెడుతూ వాడు బాగా చదవాలని నేను కోరుకుంటున్నాను. వాడికి ఆ విధంగా కూడా మేము తయారు చేస్తాము. వాడి వ్యయం కూడా వాడు మెయిన్స్ చేయాలని ఉన్నాడు. సివిల్ కూడా ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడో అది మంచి ఐఐటి కానీ జేఈలో కానీ సీటు కొట్టించి వాడు అనుకున్న దానికి వాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దగ్గరుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు తోడ్పాటు అందించి వాళ్ళ నాన్న లేని లోటును వాడు భర్తీ చేయాలని వాడు కూడా మాలో ఒక తమ్ముడు లెక్కన అన్న లెక్కనే వాడిని భావిస్తున్నాము. మేము వాడిని కానీ చిన్నోడిని కానీ 2ని బాగా చదివిస్తున్నాము. వాడు ఇంకా బాగా చదువుకొని ఉన్నతమైన చదువులు చదువుకొని మంచి 10 మందికి మంచి ఉద్యోగం సంపాదించి
10 మందికి 20 మందికి వాడు సేవ చేయాలని చెప్పి మేము మా ఉమ్మడి కుటుంబం ద్వారా వాడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాము. యశ్వంత్ నాయుడు వాళ్ళ పెద్దనాన్న మాట్లాడుతున్నాను. వాళ్ళ నాన్న టీచర్గా పనిచేస్తూ కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. ఇంకా మా అందరం మేము ఉమ్మడి కుటుంబం వల్ల అదే మా తమ్ముని పేరు నిలబెట్టాలని మేము ఎంతో విధంగా మా అబ్బాయికి చదివిస్తున్నాము. చదివించడం వల్ల 10th క్లాస్లో వచ్చేసి 600 మార్కులు వచ్చేసి మామూలుగా 576 మార్కులు వచ్చాయి. అలాగే విజయవాడలో శ్రీ చైతన్య కాలేజీలో చేర్పించాము. అదే ఎర్నూరు వాళ్ళ నాన్న పేరు నిలబెట్టాలని ఆ అబ్బాయికి అక్కడ కాలేజ్ జాయిన్ కాలేజీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. 470కి 467 మార్కులు వచ్చాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయి పేరు చెప్పుకోవడానికి కూడా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళ పెద్దనాన్నగా మాకు ఎంత గొప్పగా అనిపిస్తుంది. మా తమ్ముడు లేని లోటు మా అబ్బాయి ఇది చేయాలని పేరు నిలబెట్టాలని వాళ్ళ నాన్న పేరు నిలబెట్టాలని కోరుకుంటూ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ మదర్ వచ్చేసి ఇక్కడ గిద్దలూరు గర్ల్స్ హై స్కూల్లో సబార్డినేట్గా పనిచేస్తున్నారు. ఆమె కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ నాన్న లేని లోటు ఆయన కొడుకులో చూసుకుంటూ చాలా గొప్పగా ఫీల్ అవుతుంది.